అరే బుడ్డా, చెప్పన్నా. మన వాళ్ళ నలుగురిని చంపినోడిని మన ఏరియాకి తీసుకొచ్చేయి. సరే అన్న. రే బుడ్డా, అన్నా ఆ ఫోన్టి. రేయ్, వాడు వెనక మాల తిరిగే దాన్ని కూడా పట్టకరండి. ఏం రో, ఎట్లున్నావు? మా వాడిని చంపుదామని వచ్చినావులే. మా వాడిని చంపనికి నువ్వు రాలే, నిన్ను చంపనికి నేను తెప్పించిన. నీ పెళ్ళాన్నే చంపినానని మా వాళ్ళనే చంపుతావు. నిన్ను చంపుతా, ఏం బీగుతావు? అయినా ఇదే అవుతురా, నీకు కనపడకుండా నీ వెనకనే తిరుగుతుంది. డైలాగు పూర్తయినదిరా, ఇంకా ఏం నీడే నించున్నారు? పోండి, పోయి సావండి. రేయ్, మాగల పిల్ల బచ్చా. ఆపండ్రా. చంపిన రోజు నుంచి నిన్నెప్పుడెప్పుడు చంపాలని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు మా బావ. ఎవ్వరికి దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అందుకే కనపడని శ్వాసలా, వెంట నడిచే నీడలా, తన వెనకే ఉన్న, తనతోనే ఉన్న, తననే ప్రేమిస్తున్నా. అప్పుడు మా బావకి ప్రాణానికి ప్రాణమైన మా అక్కని చంపేశావు. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన నా బావనే చంపాలని చూస్తావురా? నన్నే మోసం చేస్తావు. పదా, మన వాళ్ళందరినీ చంపాడు. కృష్ణ వాడి మరుదులు ఇద్దరు కలిసి చంపేశారు వధా. ఆ కృష్ణగాడి వల్ల మా అన్న గజాకి ప్రాణాపాయం ఉందని తెలిసి కొంతమంది మనుషుల్ని పంపించాను. వాళ్ళేమయ్యారు?
ఆ కృష్ణగాడు ఎవరిని చంపలేదు. ఆ స్పాట్లో వాడి మరదలు కూడా లేదు. ఆ కృష్ణగాడికి చంపడానికి పంపించింది మనుషుల్ని కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్ని. వాళ్ళని చంపడం అసాధ్యం. వాళ్ళు ఎలా చచ్చారో తెలియదు, ఎవరు చంపారో అస్సలు తెలియదు. అసలు వాళ్ళని చంపింది ఎవ్వరు? ఆహా, ఎంత సుందరమైన లోకం నాన్నగారు. నాన్నగారు, ఈ భూలోకం ఎంతయు చూడాలనుంది. అదెంత పని, తక్షణమే చూపించదని. ఒక్కసారి కళ్ళు మూసుకో తల్లి. ఎంత విపరీతమో, అందమైన లోకమంతా ఒకవైపు, కష్టాల్లో కొట్టుకుపోతున్న మానవులు ఒకవైపు. ఈ మానవుల కన్నీటి కష్టాలు తీర్చే మార్గమే లేదా నాన్న? చూడు తల్లి, మానవులు పాపము చేయడము సహజము. దానికి ప్రతిఫలముగా ఆ కన్నీటి సంద్రములో కొట్టుకుపోవడము సహజమే. ఈ మాత్రము దానికి నీవు విచారించాల్సిన అవసరం లేదు తల్లి. భూలోక అందాన్ని చూసి ఆనందించే నేను ఇదే భూలోకంలో ఉన్న మానవులందరినీ నేను చూసి విచారించుకోదా నాన్నగారు? ఈ మానవుల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మానవులు అల్పసంతోషులు. వారు వారి స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎక్కడికైనా దిగజారుతారు. కామ మోహ లోభ మద మధ్యములతో పాటు ఉళ్ళు కుతంత్రములతో తనని తాను దిగజార్చుకునేవాడే ఈ మానవుడు. అలాంటి వారి కోసం నువ్వు ఇంతలా చింతించడం తగదు తల్లి. అంటే మనము వారిని మంచి మనుషులుగా మార్చలేమా నాన్నగారు? లేదు తల్లి, మనం ఎంత ప్రయత్నించినను అది వృధా ప్రయాసే తప్ప వీరు మారరు. మనం ఏ ప్రయత్నం చేయకుండా వాళ్ళు మారరు అని ముందే అంటే ఎలా నాన్నగారు? ఏమిటి, ఏ ప్రయత్నమూ చేయలేదా? ముల్లోకంలో ఉన్న దేవదేవతలందరూ కలిసి భూలోకానికి విచ్చేసి మహాభారతము నడిపింది ఎందుకు? మానవుల మార్పు కోసం కాదా తల్లి? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే రామునిగా అవతారం దాల్చి రామాయణాన్ని నడిపింది ఎందుకు? ఈ మానవుల మంచి కోసం కాదా తల్లి? స్వర్గంలో ఉన్న దేవదేవతలందరికీ ఈ మానవులంటే ప్రాణము సుభద్ర. ఈ పంచభూతములను వారికి కాపలాగా పెట్టి ఎందరో దేవదేవతలు స్వరూపములో భూలోకానికి విచ్చేసి మానవులను మంచివారిగా మార్చలేక వారే శిలలుగా మారిపోయారు. నిన్ను మరో శిలగా చూచుట నాకు ఇష్టము లేదు తల్లి. పద, మన లోకానికి వెళదాం. నాన్నగారు, మీరు చెప్పిన మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైనది. మన దేవదేవతలు ఉన్నది ఈ మానవుల కోసం. ఈ మానవులను మంచి దారిలో నడిపించి మంచివారిగా మార్చడమే మన కర్తవ్యం. నేను ఎంత చెప్పినా వినకుండా పసిపాప వలె మారం చెయ్యకు తల్లి. పద, మన లోకానికి వెళదాం. నేను మానవులను మంచివారిగా మార్చనిదే మన లోకానికి రాను నాన్నగారు. తండ్రిగా ఆదేశిస్తున్నా, రా వెళదాం. నా మీద ప్రమాణం చేసి చెప్పారు కదా నాన్నగారు. నేను ఏదడిగినా కాదనను అన్నారు కదా నాన్నగారు. సరే తల్లి, ఒక్కటి గుర్తుంచుకో. నువ్వు వచ్చే కార్తీక పున్నమి నాటికి ఈ మానవులను మంచివారిగా మార్చు. లేకుంటే ఈ మానవులు చేసే ప్రతి పాపము నిన్ను శిలగా మారుస్తుంది తల్లి. ఎంతైనను నీవు నా కుమార్తెవి కాబట్టి నీకొక దేవరహస్యము చెబుతావి. నీవు శిలగా మారిన తర్వాత మరలా దేవతగా మారాలి అంటే మంచివారైన భార్యాభర్తల రక్తముతో నీ శిలను అభిషేకం జరిగితే గాని నువ్వు మరలా దేవతగా ఇక నాకు సెలవు.
నాకు కావాల్సిన అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఒక ఆడదాని చేతిలో చనిపోయేవాడు అనుకున్నారా ఈ గజ?